రెడ్డికి 23వ తారీఖు నోటీసులు ఇవ్వటంతోనే వైసీపీలో భయం మొదలైంది. ఏదైతే విజయసాయి రెడ్డి ట్విట్తో తాడేపల్లి కొంపలో ప్రకంపనలు స్టార్ట్ అయినాయి రాజు గారు. ఆ ప్రకంపనలో వచ్చిన భయమే చిన్నరెడ్డి గారి మాటల్లో క్లియర్ గా కనపడతా ఉంది నాకు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దశల వారీగా మద్య నిషేధం చేస్తాం మక్కా షెల్లెమల్లారా అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆ హామీని తొంగలో దొరికేసి మద్యం పాలసీని మార్చి ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి తనతో పాటు కొంతమంది తోడు దొంగలు వేసుకొని ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేసిన గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ దుర్మార్గుడు ఏరులై పారించిన కల్తీ మద్యం వలన కొన్ని లక్షల మంది అనారోగ్యానికి పాలయ్యారు, వేల సంఖ్యలో అసూలు పాశారు. ఆ పాపమే ఈరోజు పండబోతా ఉంది రాజు గారు. ఈ భయంతోనే చిన్నరెడ్డి గారు నోటుకు వచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఈ రోజు ఈ కల్తీ మద్యం కేసుని డైవర్ట్ చేసేదానికి ఆయన ఏదో కోడి పందాలు అంటా ఉన్నాడు, నగ్న నృత్యాలు అంటా ఉన్నాడు. చిన్నరెడ్డి గారు ఆ మాట మాట్లాడే నైతిక హక్కు మీ దగ్గర ఉందా? నీ కొడాలని నీ గుడివేడలో పెట్టిన దానికంటే అత్యంత నీచంగా ఎక్కడ ఈ రాష్ట్రంలో కోడి పందాలు ఇంకోటి జరగలేదు. ఇంకో విషయం మాట్లాడారు, మీరు ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కల్తీ మద్యం తాగి చనిపోయారని. ఆ ఉద్యోగులు ఎక్కడ చనిపోయారు, ఏ షాప్ లో కల్తీ మద్యం కొన్నారు, అది ఎట్లా సంభవించినది మీరు ప్రూఫ్లతో చెబితే దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం తరపున మేము ఆన్సర్ చేయగలం. రెండో విషయం ఏదో మీరు సాల్మన్ రాజు హత్య అంటున్నారు. పల్నాడు ప్రాంతంలో మీ అధికారం సమయంలో ఏ విధంగా కృత్యాలు జరిగినాయి, తోటా చంద్రయ్య కావచ్చు, పురం అంకులు కావచ్చు, విక్రమ్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో ఏ విధంగా అక్కడ హత్యలు జరిగినాయి, దళితులు ఏ విధంగా ఆ ప్రాంతం నుండి పారిపోయి ఇతర ప్రాంతాల్లో బతికారు, ఈ రోజు చనిపోయిన సాల్మన్ మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, అతని క్రిమినల్ హిస్టరీ ఏంటి, మీ కాసు మహేష్ రెడ్డి అక్కడ ఆ పరిపాలనా సమయంలో ఎన్ని హత్యలు దగ్గర నుండి చేపించాడనేది అక్కడ మా శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాస్ గారు సాక్ష్యాలతో సహా మీడియా ముందు ఉంచడం జరిగింది. ఈ రోజు మీరు శవరాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలి చిన్నరెడ్డి గారు. బాబాయ్ హత్యతో మొదలైన మీ శవరాజకీయాలు, కోడికత్తి, గొలకరాయి, ఈ రోజు సల్మాన్ హత్య, రోడ్డు మీద ఏ హత్య జరిగినా అది కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఈ రాష్ట్రంలో మీ దోపిడీలు బయటపడుతున్న సమయంలో వాటన్నిటినీ వాటికి లింక్ చేసి మీ తెలివితేటలన్నీ ప్రదర్శించే విజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. ఇక రాజు గారు, విజయసాయి రెడ్డి అతన్ని అరవిందో ఆస్తుల బదిలీ కేసులో విచారణకు పిలిస్తే తానంతట తానే రాజ్ కసిరెడ్డి అనేవాడు పేరు చెప్పింది విజయసాయి రెడ్డి. మద్యం పాలసీని ఏ విధంగా దోపిడీ విధానంలో రూపకల్పన చేశారనేది బయట పెట్టింది విజయసాయి రెడ్డి. ఆ రోజు ఒక నలుగురు జగన్ రెడ్డి తోడు దొంగలు కలిసి ఇంట్లో కూర్చొని రూపకల్పన చేసి దాన్ని బిగ్ బాస్ కు చేరవేస్తే బిగ్ బాస్ ఇదంతా ఈ విజయసాయి రెడ్డికి ఎందుకు పంచాలని చెప్పి విజయసాయి రెడ్డిని బయటికి నెట్టేసి మిథున్ రెడ్డి బాధ్యతలు తీసుకొని ఆ రోజు విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది అదాన్ డిస్టిలరీస్ కి పెట్టుబడులు పెట్టించారని. అవి కూడా ఇవ్వకుండా ఈ రాజ్ కసిరెడ్డి, ఈ సజ్జల భార్గవ రెడ్డి లేదా ఈ మిథున్ రెడ్డి వీళ్ళు